మోహనమ్మ గారికి మీకు పవన్ కళ్యాణ్ గురించి మీకు ఎందుకండి? ఎమ్మెల్యేలుగా పనిచేసి నియోజకవర్గంలో చేసి డెవలప్మెంట్ ముందు కృషి చేయాలి కానీ ఆయన ఎలా చేస్తున్నారో ఏంటి తెలుసా మీకు? పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ వాళ్ళు ఒక అవినీతిపరుడైన ఒక వ్యక్తిని గద్దె దించి వాళ్ళ కూటమి ప్రభుత్వం వచ్చిందంటే కారణం పవన్ కళ్యాణ్. ఈరోజు టీడీపీ అధికారం రాకపోతే బోండా ఉమ్మ ఎక్కడ ఉండేవాడు? వైసీపీలో ఉండేవాడు. పవన్ కళ్యాణ్ వంటి వాళ్ళు ముక్కుసూటిగా ఉంటారు కాబట్టి మీలాంటి వాళ్ళకి సంపాదించుకోవడానికి అడ్డంగా ఉంటున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. చెప్తున్నా కదా, ఎమ్మెల్యే పరిధిలో పనిచేసుకోండి. ఇప్పుడు రేపొద్దున అడ్డదిడ్డంగా ఇప్పుడు దోచుకుని చేసుకుని మనం తిందామంటే కుదరదు. ఆయన చేసేది ఏంటంటే రోడ్లు గురించి కానీ ఏదన్నా సమస్య వచ్చినా కానీ ఏమంటే రెస్పాన్స్ ఉంటుంది ఆ క్యాండిడేట్లు. ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేలు కానీ వైసీపీ ఎమ్మెల్యేలు కానీ ఒక్కళ్ళైనా ఎవరైనా జనాల్లోకి వెళ్ళి ఎంతమంది ఉన్నారు? నియోజకవర్గ ప్రజలతో రామానాయుడు గారు ఉంటున్నారు. అట్లా వెళ్ళి ప్రజలతో మమేకమైన ఎమ్మెల్యేలు ఎంతమంది? మీరు అధికారంలో ఉంటే మీకు ఏంటి? ప్రజలకి మీకు ఉన్న తేడా ఏంటి? ఎందుకు దగ్గరికి వెళ్ళరు? ఎందుకు వాళ్ళ అవసరాలు ఎందుకు పట్టించుకోరు? ప్రజలకు తక్కువ ఇచ్చారా? మీకు ఎక్కువ ఇచ్చారా భగవంతుడు ఆ అధికారం? సంపాదన వాటి మీద పడకుండా ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశంతో అన్నీ చేయండి. ముందు మీ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే అవి పట్టుకెళ్ళండి. పనికి మాలిన సమస్యలన్నీ తీసుకొచ్చి వీళ్ళకి పొల్లలు పెట్టడం కాదు. టీడీపీ అధిష్టానం ఏంటంటే వైసీపీ నుంచి